భూములపై శ్వేతపత్రం విడుదల చేయాలని మాజీ మంత్రి హరీష్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. టీజీఐఏసీ ద్వారా 400 ఎకరాలను తనఖా పెట్టి రుణం పొందామని అసెంబ్లీలో ప్రభుత్వమే సమాధానం చెప్పిందని, ఇప్పుడు తనఖా పెట్టుకోలేదని ఐసీఐసీఐ బ్యాంక్ చెప్తోందని హరీష్ ట్వీట్ చేశారు. మరి 400 ఎకరాలను ప్రభుత్వం ఎవరి దగ్గర తనఖా పెట్టిందని, 400 ఎకరాల తనఖా విషయంలో చీకటి కోణం ఏమిటని హరీష్ రావు ప్రశ్నించారు. కంచిగచ్చిబౌలి భూములపై శ్వేతపత్రం విడుదల చేయాలని మాజీ మంత్రి హరీష్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. టీజీఐఐసీ ద్వారా 400 ఎకరాలను తనఖా పెట్టి రుణం పొందామని అసెంబ్లీలో ప్రభుత్వమే సమాధానం చెప్పిందని, ఇప్పుడు తనఖా పెట్టుకోలేదని ఐసీఐసీఐ బ్యాంక్ చెప్తోందని హరీష్ ట్వీట్ చేశారు. మరి 400 ఎకరాలను ప్రభుత్వం ఎవరి దగ్గర తనఖా పెట్టిందని, 400 ఎకరాల తనఖా విషయంలో చీకటి కోణం ఏమిటని హరీష్ ప్రశ్నించారు. మరిన్ని వివరాలు నరేష్ అందిస్తారు. నరేష్. మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకుడు హరీష్ రావు కొన్ని కామెంట్స్ చేశారు. ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఆయన ఒక ట్వీట్ చేయడం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో కొద్దిగా చర్చనాంశంగా మారింది. వాస్తవానికి గడిచిన అసెంబ్లీ సమావేశాల్లో ఏదైతే బడ్జెట్ సమావేశాలు తాజాగా ముగిశాయో ఆ సమావేశాల్లో మాజీ మంత్రి హరీష్ రావు ప్రభుత్వాన్ని ఒక ప్రశ్న అడిగారు. సభ్యులు ఏదైతే శాసనసభ్యులు హోదాలు కచ్చివర్కి సంబంధించిన 400 ఎకరాలు ఎక్కడ ఏ విధంగా రుణం తీసుకున్నారు అన్న ప్రశ్నకు ప్రభుత్వం నుంచి టీజీఐఐసీ ద్వారా తెలంగాణ ఏదైతే ఐఐసీ ద్వారా 400 ఎకరాల తనఖా పెట్టి ఐసిఐసి బ్యాంక్ లో తనఖా పెట్టి రుణం తీసుకున్నట్టుగా ప్రభుత్వం హరీష్ రావుకు సమాధానం ఇచ్చింది లిఖితపూర్వకంగా. కానీ ఈ రోజు ఐసిఐసి బ్యాంక్ ఒక ట్వీట్ అంటే ఒక ఈమెయిల్ ను కూడా రిలీజ్ చేసింది. దాని ఉద్దేశం ఏంటంటే ఇప్పటి వరకు తాము ఎలాంటి భూములను హెచ్సికి సంబంధించిన ఎలాంటి భూములను కూడా తాము తనఖా పెట్టుకోలేదు. ఈ 400 ఎకరాలు ఎవరి దగ్గర నిన్న మొన్న పెద్ద కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు కొన్ని రోజులుగా డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ఒక ప్రైవేట్ కంపెనీ దగ్గర అంటే ఒక ప్రైవేట్ వ్యక్తికి బ్రోకర్ కు రూపాయలు చెల్లించి 400 ఎకరాలను 170 కోట్లు చెల్లించారనేది ఆరోపణగా ఉంది. దీని మీద ఇప్పటికే కేంద్ర విజిలెన్స్ కమిషన్ కావచ్చు, సిబిఐ కావచ్చు, ఎస్ఎఫ్ఐఓ కావచ్చు, సెబీ కావచ్చు వీళ్ళందరికీ కూడా కేటీఆర్ ఒక లేఖనం కూడా రాశారు దీని మీద విచారణ జరపాలని. దీనికి 2 రోజుల క్రితం హరీష్ రావు బృందం వెళ్లి సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో నియమించిన ఏదైతే ఒక కమిటీ వచ్చిందో హైదరాబాద్ కి, ఆ కమిటీ కూడా చేశారు. ఏమైనప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూముల వ్యవహారాన్ని చాలా సీరియస్ గా తీసుకుంది. పెద్ద ఎత్తున అటు కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు వరుసగా ఈ అంశాల మీద స్టడీ చేసి అటు సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కమిటీ కూడా నివేదికలు అందించారు. ఇంకొక వైపు శ్వేతపత్రాన్ని కూడా విడుదల చేయాలన్నది హరీష్ రావు డిమాండ్ గా ఉంది. థ్యాంక్ యూ నరేష్. కంచిగచ్చిబౌలి భూములపై శ్వేతపత్రం విడుదల చేయాలని మాజీ మంత్రి హరీష్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. టీజీఐఏసీ ద్వారా 400 ఎకరాలను తనఖా పెట్టి రుణం పొందామని అసెంబ్లీలో ప్రభుత్వమే సమాధానం చెప్పిందని, ఇప్పుడు తనఖా పెట్టుకోలేదని ఐసీఐసీఐ బ్యాంక్ చెప్తోందని హరీష్ రావు ట్వీట్ చేశారు. మరి 400 ఎకరాలను ప్రభుత్వం ఎవరి దగ్గర తనఖా పెట్టిందని, 400 ఎకరాల తనఖా విషయంలో చీకటి కోణం ఏమిటని హరీష్ రావు ప్రశ్నించారు.